Okay, good morning, sit down. Thank you, sir. My name is Bharat. I want to get a government job. My name is Vikram. I want to become a businessman. My name is C. Jashwant. I want an engineer. My name is Ishwar. I want to become a software engineer. My name is L. Amrut. I want to become a doctor. My name is Amit Surya. I want to become a lawyer. My name is El Manikanta. I want to become a politician. My name is Shivakumar. I want to become an IAS. అంటే అందరు ఫార్మర్గా ఎవరు కారా, అందరు జాబ్ చేస్తానా అంటున్నారు. చెప్పు, నీ పేరేంటిది? My name is Sai Kumar. I want to become a farmer. ఏ స్టాప్ లాఫింగ్. మీకు ఫార్మర్ వాల్యూ తెలుసా? మీకు ఇప్పుడు ఫార్మర్ వాల్యూ అర్థం కదా, మీకు పెద్ద అయినాక తెలుస్తుంది ఫార్మర్ వాల్యూ అంటే ఏంటిదో. హలో బాగున్నారా? అరే మనం కలిసి చాలా రోజులు అవుతుంది కదా, మనం అసలు గెట్ టుగెదర్ ప్రాక్టీస్ ప్లాన్ చేసుకున్నాం. సరే ప్లాన్ చేసుకుందాం. సరే కదా, మనం అందరం విమేశ్వర గార్డెన్ దగ్గర ప్లాన్ చేసుకున్నాం. సరే నువ్వు కొందరు కాల్ చేసి చెప్పు, నేను కొందరు కాల్ చేసి చెప్తాను. సరే సరే అరే మనం గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం, సార్ని కూడా మిగతారు. హలో సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను రామచరణ్, స్టూడెంట్ మిలీనియం బ్యాచ్. ఓకే. సార్ మేము అందరం మా బ్యాచ్ అంతా కలిసి గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం సార్. మీరు తప్పకుండా రావాలి సార్. ఓకే, ఎక్కడ పార్టీ? సార్ విమేశ్వర గార్డెన్ దగ్గర సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. Sir, నేను IBS ఓకే. Sir, my name is Vikram and my profession is business. My profession is lawyer. ఓకే. Profession is doctor. Profession is software engineer. ఓకే. Working as an engineer. ఓకే. అదే మీకు టీచర్ చేసినప్పుడు మీ క్లాస్లో మొత్తం 9 మెంబర్స్ ఉండాలి కదా, మీరు 8 మెంబర్స్ వచ్చి ఇంకొక వాడు రాలేదు. మరి పేరేంటి? వాడు ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ మనం అందరం పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ చేసుకున్నాం, అందరం లైఫ్ సెటిల్ అయినాం కదా. ఆయన ఇంకా ఫార్మింగ్ లోనే ఉన్నాడు. నేను ఏమని చెప్పినా మీ ఫ్రెండ్స్ అందరిని ఒకే రీతిలో చూడాలని చెప్పిన కదా, ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి రమ్మాలని. హలో చెప్పురా. హలో సాయి కుమార్, బాగున్నా? బాగున్నావారా? అరే మన బ్యాచ్ అంతా కలిసి మన గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం. నేను తప్పకుండా రావాలి. ఎక్కడ? విమేశ్వర గార్డెన్ దగ్గర. సరే రాస్తున్నా. సరే. ఏం చేస్తున్నారు? 10 ఎకరాలు సాగిస్తున్నాను. అందరు బాగున్నారు. అరే ఏమన్నా మాట్లాడుకుంటున్నారు? రైతు అంటే తెలుసా? రైతే మన దేశం. రైతు లేకుండా మనం లేము. రైతు కాబట్టి మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఇట్లా రైతు పంట పండించి మనకు అన్నం పెడుతున్నాం కాబట్టి మనం తిని బతుకుతున్నాం. ఇప్పుడు రైతు లేకుండా మన దేశంలో ఈ సొసైటీ కూడా లేదు. సొసైటీ లేదంటే మీరు కూడా లేదు. సార్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం మన అందరినీ ఫార్మింగ్ ఏమనుకుంటారా సార్? నేను అట్లా అంటది. ఇప్పుడు మీరు వాళ్ళేమో సొసైటీ నడుస్తుంది, రైతు ఉంటే దేశం నడుస్తుంది. ఒకవేళ ఇప్పుడు రైతు లేకపోతే మీరు తినడానికి అవన్నీ వేరే దేశం నుంచి తెప్పించుకోవాలి. అప్పుడు మీరు తెప్పించుకున్న డబ్బులన్నీ మీరు తీసుకున్న డబ్బులన్నీ వేరే వాళ్ళకి కట్టి వాళ్ళ దగ్గర నుంచి బుద్ధి తీసుకుంటే అయిపోతుంది. అప్పుడు మన దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? అదే రైతు ఇప్పుడు మన దేశంలో ఉన్నాడనుకో, మనకి కొంచెం తక్కువ ధరకే ఫుడ్ వస్తుంది. అప్పుడు మన దేశం మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే అప్పుడు మన దేశాన్ని డెవలప్ చేయొచ్చు. అదే ఇప్పుడు రైతు లేకపోతే మన దేశం డెవలప్ చేయొచ్చా? అందుకే కాదు. అందుకే రైతు మన దేశానికి రాదు.
ఈ స్క్రిప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆటలాగానే రైతులు కూడా సమానంగా చూడాలి. రైతులు మనం కాపాడాలి. రైతు ఉంటేనే మన దేశం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్.